లలిత సహస్రనామంలో ప్రతి నామం ఒక దివ్య శక్తి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నామాల అర్థం తెలుసుకుంటే జపం మరింత ఫలప్రదంగా ఉంటుంది. లలిత సహస్రనామం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. ఇందులో అమ్మవారి 1000 దివ్య నామాలు ఉన్నాయి. ఈ నామాలను భక్తితో జపిస్తే మనసుకు శాంతి, ఆధ్యాత్మిక శక్తి మరియు దైవ కటాక్షం లభిస్తాయని విశ్వాసం. లలిత సహస్రనామం మొదటి 5 శ్లోకాలలోని నామాలు, వాటి అర్థాలను తెలుసుకుందాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. నామాలు మరియు అర్థం తెలుసుకుందాం. శ్రీమాత సమస్త జగత్తుకు తల్లి. శ్రీ మహారాజ్ఞి లోకాలన్నింటికీ మహారాణి, అనగా జగత్తును పరిపాలించే పరమశక్తి. శ్రీమత్ సింహాసనేశ్వరి దివ్య సింహాసనంపై కూర్చొని పాలించే దేవి, అనగా పరమపీఠంపై స్థితి చేసి భక్తులను కాపాడుతుంది. చిదగ్నికుండ సంభూత చైతన్య అగ్నిలో నుండి అవతరించినది, అనగా పరబ్రహ్మ జ్ఞానశక్తిగా అవతరించిన దేవి. దేవకార్య సముద్యత దేవతల కార్యాన్ని పూర్తి చేయడానికి అవతరించినది, అనగా లోకంలో ధర్మాన్ని కాపాడడానికి అవతారం తీసుకున్నది. 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అనగా 1000 సూర్యులు ప్రకాశంలా వెలుగొందే దేవి. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలది. రాగస్వరూప పాషాఢ్య ప్రేమను సూచించే పాశాన్ని ధరించినది. క్రోధాకారాంకుశోజ్వల అంకుశాన్ని ధరించి అహంకారాన్ని నియంత్రించే శక్తి. మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, నిజారుణ ప్రభాపూర, మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ మనస్సును సూచించే చెరకు విల్లు ధరించినది. పంచతన్మాత్ర సాయక 5 బాణాలు 5 ఇంద్రియాలను సూచిస్తాయి. నిజారుణ ప్రభాపూర ఎర్రని దివ్యకాంతితో ప్రకాశించే దేవి. మజ్జద్ బ్రహ్మాండ మండల ఆమె కాంతిలో విశ్వం అంతా నీలమై ఉంటుంది. చంపకాశోగ పున్నాగ సౌగంధి కలసత్కచ, కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత. చంపకాశోగ పున్నాగ సౌగంధి కలసత్కచ పుష్పాల సువాసనలతో ప్రకాశించే కేశాలు. కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత విలువైన రత్నాలతో అలంకరించిన కిరీటం ధరించినది. అష్టమే చంద్ర విభ్రాజ, దళికస్థల శోభిత, ముఖచంద్ర కలంకాభ, మృగనాభి విశేషక. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి చంద్రుని వంటి కాంతి ముఖంలో వెలుగుతున్నది. ముఖచంద్ర కలంకాభ, మృగనాభి విశేషక అనగా ముఖంలో చంద్రుని మచ్చల తిలకం. ఈ నామాలను భక్తితో జపిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. కామెంట్లో జై లలితాంబిక అని రాయండి.